హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా శేఖర్ బ్లాగ్స్. ఇవాళ అయితే మనము ప్రెగ్నెన్సీ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నామని చెప్పాను కదా. సో లాంగ్ వీడియోస్లో అయితేనే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదురుతుందని చెప్పి నేను అయితే లాంగ్ వీడియో చేస్తున్నాను. సో డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, షార్ట్ వీడియోస్లో అయితే అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. సో ఫస్ట్లీ మనము ఫస్ట్ అయితే ఏ టాపిక్ తీసుకుందామని చాలా ఆలోచించాను. ప్రెగ్నెంట్ లేడీ ఫస్ట్ టైం కన్సీవ్ అయినప్పుడు వాళ్ళ డాక్టర్ని విజిట్ చేయడానికి అయితే వెళ్తారు కదా. సో వెళ్ళే ముందు చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. డాక్టర్ ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారు, సో డాక్టర్ వేసే క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మన దగ్గర ఆన్సర్ అయితే ఉండాలి కదా. కాబట్టి ఫస్ట్ కన్సీవ్ అయిన వాళ్ళకి అట్లాంటి డాక్టర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు కాబట్టి దానికి రిలేటెడ్గా ఫస్ట్ వీడియో అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ప్రెగ్నెంట్ లేడీ ఎవరైతే ఉంటారో ఫస్ట్ కన్సీవ్ అయినప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు డాక్టర్ నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటి అనేది మొత్తం మనము ఈ వీడియోలో అయితే చూద్దాము. సో డాక్టర్ అయితే ఫస్ట్ విజిట్ చేసినప్పుడు మీకు ఫస్ట్ వాళ్ళు వేసే క్వశ్చన్ ఏంటంటే మీ లాస్ట్ పీరియడ్ డేట్ ఏంటి అనేది కనుక్కుంటారు. అది వచ్చేసి మనకి మీ డెలివరీ డ్యూ డేట్ ఏదైతే ఉంటుందో అది తెలుసుకోవడానికి మాత్రమే. సో ఒకవేళ మీకు తెలిస్తే మీరు చెప్పొచ్చు, ఒకవేళ తెలియకపోయినా అప్రాక్సిమేట్గా చెప్పొచ్చు. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది చేస్తారు కదా, సో దాన్ని బట్టి కూడా మీ డ్యూ డేట్ ఏంటి, డెలివరీ ఏ మంత్లో అవుతుంది అనేది కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. అది కాదు అని అంటే బ్లడ్ టెస్ట్ చేసైనా కూడా మీ డ్యూ డేట్ అనేది తెలుసుకుంటారు డాక్టర్. నెక్స్ట్ వచ్చేసి దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మీ మెడికల్ హిస్టరీ ఏదైతే ఉంటుందో అది కనుక్కుంటారు. సో మెడికల్ హిస్టరీ అంటే మీకు ముందుగా బీపీ, షుగర్ కానీ థైరాయిడ్ ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది కనుక్కుంటారు. అంటే మీకు ఫర్దర్ మెడికేషన్ అవసరం కాబట్టి దానికి సంబంధించి ఆ డీటెయిల్స్ తీసుకుంటే ఫర్దర్గా మీకు ఎలాంటి మెడికేషన్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పి వాళ్ళకైతే క్లారిటీ ఉంటుంది కదా. అందుకని చెప్పి మీ మెడికల్ హిస్టరీ అయితే తీసుకుంటారు. ఇంకొకటి మీ పేరెంట్స్ మెడికల్ హిస్టరీ కూడా తీసుకుంటారు. అంటే వాళ్ళకి ఏమైనా షుగర్ అట్లాంటివి, థైరాయిడ్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఒకవేళ పేషెంట్కి ఉండకపోవచ్చు షుగర్ కానీ, బీపీ, థైరాయిడ్ అట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండకపోవచ్చు. కానీ ఒకవేళ వాళ్ళ పేరెంట్స్కి కనుక ఉంటే ఈ మదర్కి న్యూ మదర్ కాబట్టి తినకి ఒకవేళ ప్రెగ్నెన్సీలో గెస్టేషనల్ షుగర్, థైరాయిడ్ అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 4th మంత్లో అట్లా మళ్ళీ ఒకసారి మీకు బ్లడ్ టెస్ట్ అయితే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ తీసుకుంటారు మీకు. అండ్ యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ ప్రతి ఒక్కటి తీసుకుంటారు. అప్పుడు మీకు ఒకవేళ షుగర్ కానీ అట్లాంటివి ఏమైనా అటాక్ అయితే ఆ టైంలో మీకైతే మెడికేషన్ అనేది దాన్ని బట్టి స్టార్ట్ చేస్తారు. అయితే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కొందరు ప్రెగ్నెంట్ లేడీస్కి ఫస్ట్ సెమిస్టర్లోనే వామిటింగ్ సెన్సేషన్ కానీ అట్లా నాజియా ఇష్యూస్ వస్తాయి కదా. మోస్ట్లీ అందరికీ ఉండకపోవచ్చు. యాక్చువల్గా నా ప్రెగ్నెన్సీ టైంలో అయితే నాకైతే వామిటింగ్ సెన్సేషన్ అట్లాంటిది ఎక్కువగా ఏం లేదు. మీకు ఒకవేళ వామిటింగ్ సెన్సేషన్ అట్లాంటిది ఏమైనా ఉంటే డాక్టర్ని అడిగితే ఖచ్చితంగా వాళ్ళు ట్యాబ్లెట్స్ అయితే సజెస్ట్ చేస్తారు. లేదు అంటే మీకు ఖచ్చితంగా అంటే మీకు ఒకవేళ వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ రావడం కానీ, వామిటింగ్స్ అవ్వడం అట్లాంటివి అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ట్యాబ్లెట్ అయితే యూజ్ చేయొచ్చు. లేదు అని అంటే మీరు నార్మల్గా హోమ్ రెమెడీస్ కూడా చూసుకొని మీరు ఫాలో అవ్వచ్చు. అయితే హోమ్ రెమెడీలో ఒకటైతే నేను చెప్తాను, నేను ఫాలో అయ్యింది. హాట్ వాటర్ ఉంటాయి కదా, లూక్ వామ్ వాటర్ అనమాట. దాంట్లో మీరు హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని కొంచెం సాల్ట్ అనేది, అది మనము డే అంతా కూడా మీకు కావాల్సినప్పుడల్లా సిప్ చేయొచ్చు కొంచెము. సో దానివల్ల వామిటింగ్ సెన్సేషన్ అనేది అంతగా ఉండదు, తగ్గుతుంది. ఒకవేళ దానికి తగ్గకపోతే మీరు ట్యాబ్లెట్ అయితే యూజ్ చేయండి. సో కొందరికైతే ఫస్ట్ మంత్ నుంచే థైరాయిడ్, షుగర్, బీపీ లాంటివి ఇంకా ప్రాబ్లమ్స్ అయితే, హెల్త్ ఇష్యూస్ వేరేవైతే ఉండవు. కానీ మేబీ 3rd, 4th మంత్లో కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అప్పుడు బ్లడ్ టెస్ట్ ప్రకారం మీకు మెడికేషన్ అయితే ఇస్తారు. కానీ అది అట్లా అటాక్ అవ్వకుండా ఉండాలంటే థైరాయిడ్ కానీ, షుగర్ కానీ మెయిన్గా అటాక్ అవ్వకుండా ఉండాలి ప్రెగ్నెంట్ లేడీకి అని అంటే ఏం చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. ఫాలో అవ్వండి ఖచ్చితంగా. మీకైతే షుగర్, థైరాయిడ్ ఇలాంటివి ఏవి లేకుండానే మీ ప్రెగ్నెన్సీ అనేది స్మూత్గా రన్ అవుతేనే చాలా బాగుంటుంది. మీ బేబీకి కూడా, మీకు అయినా సరే హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటేనే బాగుంటుంది. సో దానికి సొల్యూషన్ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అయితే షుగర్ కానీ, థైరాయిడ్ అట్లాంటివి మీ పేరెంట్స్కి ఏమైనా ఉన్నాయేమో కనుక్కొని మీరు డాక్టర్ని అయితే విజిట్ చేసే ముందు కనుక్కోండి
కనుక్కొని అయితే వెళ్ళండి డాక్టర్ దగ్గరికి. సో మీరు ఖచ్చితంగా డీటెయిల్గా మీరైతే మీ డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకేదైనా ఉన్నా కూడా మీరు డాక్టర్ని ముందే మీరు బ్యాక్గ్రౌండ్లో మీ మైండ్లో పెట్టేసుకొని ఆ డౌట్స్ అన్నీ కూడా మీరు డాక్టర్ దగ్గర అయితే క్లారిఫై చేసుకోండి. మనకు అనిపిస్తుంది వెళ్ళిపోయి మనము అన్నీ అప్పటికప్పుడు కనుక్కుందాంలే అని చెప్పేసి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెము ఫస్ట్ టైం కన్సీవ్ అయ్యారు కాబట్టి కొంచెము వెంటనే గుర్తు రాకపోవడము, ఆ టైంకి గుర్తురావు అనమాట మనకి డాక్టర్ ముందు, తర్వాత అయితే గుర్తొస్తుంటాయి. కాబట్టి అట్లాంటి ప్రాబ్లం లేకుండా ముందే ఒకసారి మీరు మైండ్లో అవన్నీ కూడా రీడ్ చేసుకొని మీరైతే డాక్టర్ దగ్గర ఖచ్చితంగా మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోండి. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫస్ట్ మంత్లోనే మీ డాక్టర్ మీకు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ అయితే స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ సెమిస్టర్లోనే స్టార్ట్ చేసేస్తారు డాక్టర్ మీకు. ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ మీలో ఎవరైనా అంటే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళైనా సరే దానికన్నా ముందు 3 to 4 months బిఫోరే మీరు ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకోవడం చాలా బెటర్. సో మీకు డాక్టర్ ఫస్ట్ సెమిస్టర్ నుంచే ఫోలిక్ యాసిడ్తో పాటు ప్రెగ్నెన్సీ అనేది నిలబడి ఉండడానికి మెడిసిన్ కూడా ఇస్తారు దానికి. ఎందుకంటే కొందరు ప్రెగ్నెంట్ లేడీస్కి ఏంటంటే ఫస్ట్ మంత్లో అబార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా అవ్వకుండా స్టేబుల్గా ఉండడానికి, అబార్ట్ కాకుండా ఉండడానికి ఫోలిక్ యాసిడ్, ఇంకొకటి స్టేబుల్గా ఉండడానికి ప్రెగ్నెన్సీ అనేది మెడికేషన్ అయితే డాక్టర్ మీకు ఫస్ట్ సెమిస్టర్లోనే మీరు ఫస్ట్ విజిట్కి వెళ్ళినప్పుడే మీకు అవసరమైతే ఆ మెడికేషన్ కూడా ఇచ్చేస్తారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ప్రెగ్నెంట్ అని చెప్పేసి మీ ప్రెగ్నెన్సీని ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు అనే విషయాన్ని కూడా డాక్టర్ అయితే కన్ఫర్మ్గా తెలుసుకుంటారు మీ దగ్గర. అండ్ కొందరికేమో ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ మీరు వెళ్ళినప్పుడు మీరు ఒకవేళ అంత కన్ఫర్మ్ కాకపోతే మీరు ప్రాపర్గా డేట్ అనేది మెన్షన్ చేయలేకపోతే, మీ లాస్ట్ పీరియడ్ డేట్ అనేది మెన్షన్ చేయలేకపోతే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అప్పటికప్పుడు వెళ్ళిన వెంటనే కూడా మీకు డాక్టర్ చెక్ చేసి మీకైతే కన్ఫర్మ్ చేస్తారు మీ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ అయితే. ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో ఫస్ట్ టైం కన్సీవ్ అయిన వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో కూడా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వబోతున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సో మీరు ప్రెగ్నెన్సీలో 6 weeks 5 days అయితే ఎప్పుడైతే ఎంటర్ అవుతారో అప్పుడు మీకు మీ బేబీ హార్ట్ బీట్ అయితే తెలుస్తుంది అనమాట. ఆ స్కాన్ అనేది ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ స్కాన్ అదైతే. అండ్ 4th monthలో మీకు అన్నీ కూడా బ్లడ్ టెస్ట్ అయితే కంప్లీట్గా మీ హెల్త్ చెకప్ అయితే చేసేస్తారు. దాన్ని బట్టి ఎలాంటి ట్యాబ్లెట్స్ చేయాలి, మెడికేషన్ ఏంటి అని చెప్పేసి కన్ఫర్మ్గా మీకు చెప్పేస్తారనమాట 4th monthలో. సో ఇదండి ఇవాళ వీడియో. ఫస్ట్ టైం కన్సీవ్ అయిన ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా వేరే విషయాల గురించి కూడా మనం తెలుసుకుందాము. మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు నేను పోస్ట్ చేసిన వెంటనే రావాలనుకుంటే కనుక బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో దట్ నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీ వరకు అయితే వీడియోస్ వచ్చేస్తాయి అనమాట ఇమీడియట్గా. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుంటాను. బాయ్.